రామ్ ఫ్రెండ్స్, హైడ్రా పేరిట హైడ్రామా అయిపోయింది. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట మళ్ళీ ముష్టి రాజకీయాలు మొదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం 5,000 కోట్లతో దేశంలోని అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తుంది. విగ్రహం సైట్ కోసం సుమారు 10 ఎకరాలు నోటిఫై చేశారు. మొత్తం మూసీ ప్రాజెక్టులో 3,279 ఎకరాలు ఎక్వైర్ చేయాల్సి ఉంది. దాదాపు 10,000 ఇల్లు, కమర్షియల్ యూనిట్లు ప్రభావితం కావచ్చు అంటున్నారు. మధు పార్క్ రిడ్జ్ లాంటి ఏరియాల్లో 500 కుటుంబాలు గ్రౌండ్ +5 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 5 ఫ్లోర్స్. వాళ్ళందరూ కూడా ఇలా కూల్చేస్తారేమో అని భయంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి ఆడవారితో సహా ప్రతి ఒక్కరూ ఈ రోజున వాళ్ళ గలం విప్పి ప్రశ్నిస్తున్నారు. ఏమంటున్నా అంటే ఇంత కష్టం అవసరం లేదు, ఇంత ఖర్చు అవసరం లేదు. ఆయనకు ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే చాలు, బిల్డింగ్ మొత్తం స్వాధీనం చేసుకోవచ్చు. 10 రూపాయలు ఎట్లాను మిషన్ తెచ్చి వాటర్లో కలపమని చెప్పండి, అందరం పోతాం. నేను ఇప్పుడు అడిగే ప్రశ్నలకు కొందరికి కోపం రావచ్చు, కానీ తప్పకుండా అడుగుతాను. ఇప్పుడు నిరసన ప్రదర్శిస్తున్న ఏ ఒక్కరైనా పేదల ఇల్లు హైడ్రా పేరుతో కూల్చేశారు. పాపం ఒక్క పూటలో రోడ్డున పడ్డారు పేద మధ్యతరగతి వాళ్ళు. ఇల్లు ఖాళీ చేసే టైం కూడా ఇవ్వలేదు. వాళ్ళ కోసం ఏనాడైనా మీరు మాట్లాడారా? ఓవైసీ ఫాతిమా కాలేజ్ ఇంకా అక్రమ కట్టడమే, నాలా మీదనే కట్టారు. అడిగితే మానవీయ కోణంలో వదిలేశామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ఏ ఒక్కరైనా ప్రశ్నించారా? హైడ్రా పేదవాళ్ళది, మధ్యతరగతి వాళ్ళది ఇళ్ళు మీద కూల్చేయడానికి రెడీ అవుతుంది. కానీ ఓల్డ్ సిటీలో ఉన్న ఎంఎం పార్టీకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ కాలేజీని మాత్రం టచ్ చేయాలంటే కూడా భయపడుతుంది. చాలా పొరపాటు అండి. కట్టారు కాలేజీ చెరువులో. కావాలని కొద్దిమంది ఈ రకమైన మతపరమైనటువంటి ఆలోచన దాన్ని పూసి అది చేస్తాం. నీకు ఎక్కడైనా పబ్లిక్ పర్పస్ కోసం, పోరర్ సెక్షన్స్ కోసం, నీడీ పీపుల్ కోసం ఏదైనా చేసి ఉంటే దాన్ని మానవీయ కోణంతో చూసి దాన్ని వదిలేయాలి తప్ప చట్టం ఒక్క నిమిషం, చట్టానికి మానవీయ కోణం ఉండదు, చట్టం స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఒక్క నిమిషం. మరి ఎన్నో ఏళ్లుగా పగలు రాత్రి కష్టపడి పైసా కూడబెట్టి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో కట్టుకున్న ఇల్లు ఎలా కూల్చేస్తారు? రూపాయి కూడపెట్టుకుని కట్టుకున్న వాళ్ళ మీద హ్యుమానిటీ బేసిస్ ఇక్కడ పనిచేయదా? ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా మీ ఇల్లును కూల్చేస్తారేమో అనే భయంలో అయినా ప్రశ్నిస్తున్నారా? కాంగ్రెస్ ఇస్ ఫర్ ముస్లిమ్స్, ముస్లిమ్స్ ఇస్ ఫర్ కాంగ్రెస్ అన్నప్పుడు ఇది తప్పు అన్నారా ఒక్కరైనా? లేదు, ఏనాడు ఇది తప్పు అనని వాళ్ళు, కనీసం ప్రశ్నించని వాళ్ళు, ఎవడు ఎటుపోతే నాకేంటి అని అనుకున్న వాళ్ళు మీదాకా వస్తే నొప్పి తెలుస్తుందా ఈరోజు? ఇది కాదా హిందువుల దౌర్భాగ్యం? హైడ్రా అప్పుడే అందరూ కలిసి నిరసన చేస్తే ఇక్కడి వరకు వచ్చేదా? ఆ పేద మధ్యతరగతి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళ? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ని ఓడిస్తే ఇంత ధైర్యం వచ్చేదా? మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ని ఓడిస్తే ఇంతవరకు వచ్చేదా? ఇచ్చిన హామీలు, ఉన్న అప్పు ఇప్పుడే గుర్తొచ్చిందా? రాష్ట్రం ఎట్టుపోయినా పర్లేదు అనుకుని మన ఇంటి వరకు వస్తేనే మాట్లాడతామంటే మీ వరకు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడతారు వేరే వాళ్ళు? బీఆర్ఎస్ బానిసలు, కాంగ్రెస్ చెంచాలు, కాశ్మీర్ స్టోరీ ఫేక్ అన్నారు కదా. ఇప్పుడు 500 ఫ్యామిలీస్ని జస్ట్ ఒక నోటిఫికేషన్ ఇస్తే ఇంతమంది బాధపడుతున్నారు. వీళ్ళ బాధ నిజం. 5 లక్షల కాశ్మీరీ పండిట్లను తరిమి కొట్టారు. ఇప్పుడు అర్థమవుతుందా వాళ్ళ బాధ? అర్థమవుతుందా? గలీవ్ చెలివని ప్రాణాలు తీశారు, పిల్లలను ముక్కలు చేశారు. సో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనకెందుకులే అని ఈ సమాజం అనుకుని ఉండకపోతే ఈనాడు కాంగ్రెస్ మీ ఇంటి వరకు వచ్చేది కాదు. సారీ, ట్రూత్ హర్ట్స్. నన్ను తిడుతూ కామెంట్స్ పెట్టినా పర్లేదు. ఓటు వేశారు, భస్మాసురాస్త్రం పెట్టుకున్నారు.